పోనీ మీకిష్టం లేకపోతే వదిలేయండి. నేను ఏసీపీ గారితో మాట్లాడి ఎలాగోలా విడిపించే ప్రయత్నం చేస్తాను. ఆగో! వాణ్ణి నువ్వే కాదు, ఆ దేవుడే వచ్చి విడిపిస్తానన్నా నేను అడ్డుపడతాను. అంత కోపం ఎందుకండి మీకు అబ్బాయి పైన? కోపం కాదే, అవసరం. హరీష్ జైలుకు వెళ్ళడం మనకి చాలా అవసరం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అతను జైల్లో ఉంటే మీకే వస్తుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత బాధపడుతున్నారో ఏంటో. వాళ్ళ కడుపు కొత్తనైనా అర్థం చేసుకోండి. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదే. నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. లేదండి, ఎంతో భవిష్యత్తున్న కుర్రాడు అలా అన్యాయంగా బలైపోతుంటే నేను చూస్తూ ఊరికే ఉండలేకపోతున్నాను. ఎలాగోలా విడిపించేస్తాను. ఓసే పిచ్చిదానా, నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. ఏంటండి మీరనేది? మన సిద్ధు ఎందుకు లోపలికి వెళ్తాడు? ఎందుకంటే ఆ రోజు తులసి పెళ్లి చేసుకోవాల్సిన శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి అతని చావుకి కారణమైంది ఎవరో కాదే, మన సిద్ధుయే. మన సిద్ధుయే. రై సిద్ధు, చూసుకోరా, చూసుకో. ఖుషి, రే సిద్ధు, ఆగరా. నా మాట వినరా, ఆగరా. సిద్ధు, ఇందులో సిద్ధు పేరు బయటికి రాకుండా నేనందరినీ మేనేజ్ చేశాను. కానీ ఇప్పుడు మన సిద్ధుకి బదులుగా అరెస్ట్ అయిన హరీష్ ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిన మరుక్షణం మన సిద్ధు లోపలికెళ్తాడే, వాడికి ఉరిశిక్ష పడుతుంది. ఈ విషయం వాడికి తెలియక హరీష్ని విడిపించాలని చూస్తూ తన ప్రాణాల మీదకి తనే తెచ్చుకుంటున్నాడే. సిద్ధుకి నిజం చెప్పావంటే తన వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయిందని, ఎక్కడ బాధతో కుమిలిపోతాడోనని చెప్పే ధైర్యం లేక ఆగిపోతున్నానే. ఇప్పుడు చెప్పు విశాలాక్షి, నువ్వెళ్ళి హరీష్ని విడిపిస్తావా? హరీష్ని విడిపించి కన్న కొడుకుని ఉరికంబం ఎక్కిస్తావా? చెప్పు చెప్పు విశాలాక్షి. అయ్యో భగవంతుడా! చూడు విశాలాక్షి, నువ్వు గనక సిద్ధు సంగతి తర్వాత ముందు హరీష్ను విడిపిద్దామని వెళ్తే మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకో, నా సిద్ధు నాకు దూరమైన మరుక్షణం నీ భర్త నీకు దూరం అవుతాడు.
ఈ మాటలు? అవునమ్మా, వాడి మీదే నా పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నా. అలాంటిదే వాడు లేనప్పుడు నేనెలా ఉండగలను? ఉండను, ఉండలేను, ఉండలేనమ్మా. బసవా, తులసి, నువ్వు ఎవిడెన్స్ కోసం వెళ్తా అన్నావు. జాను వస్తానందదినా, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఈరోజు ఎవిడెన్స్ దొరికితే అంతకంటే కావాల్సిందేం లేదు. ఇవాళ ఏ టైం అయినా సరే అన్నయ్యని విడిపించుకోవడానికి కావాల్సిన ఆధారాలు సంపాదించుకుని వస్తాం. అక్క, రాజాను నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎలా ఉన్నావు వదినా? టైంకి మెడిసిన్స్ అవి తీసుకుంటున్నావు కదా? ఇంకా 2 రోజుల్లో అన్నయ్య వచ్చేస్తాడు. ఆడపిల్లలయ్యుండి కూడా అన్నయ్యని బయటికి తీసుకురావడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. ఇందులో కష్టమే ఉందదినా. అయినా అమ్మా నాన్నల తర్వాత మాకు అన్నయ్యే కదా. పైగా మాకు మంచి వదిన్నిచ్చాడు. రేపో మాపో బంగారం లాంటి బుజ్జి మేనల్లుని కూడా ఇవ్వబోతున్నాడు. వాడి కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? పద జాను, ఇప్పటికే లేట్ అయిపోయింది. పదక్క, వెళ్ళొస్తాం వదినా. పద. అక్క, మనం వెళ్తుంది ఒక గ్యారేజ్ కని అంటున్నావు కదా, మరక్కడ సెక్యూరిటీ పోలీసులు ఎవరైనా అడ్డుపడతారేమో? అత్తయ్య ఎమ్మెల్యే కదా, ఆవిడ హెల్ప్ తీసుకుందాం. అత్తయ్య గారు, మేము అన్నయ్యని విడిపించే ఎవిడెన్స్ కోసం ఆ యాక్సిడెంట్ చేసిన కార్ ఎక్కడైతే ఉందో ఆ గ్యారేజ్కి వెళ్తున్నాం. అక్కడ సెక్యూరిటీ ఉంటుందేమో, అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను అత్తయ్య. పద జాను. ఆగండి.